ఎంత 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 పని చేసిందంటే ప్రాబ్లమ్స్ అనాలా లవ్లీ మూమెంట్స్ అనాలా ఫేస్ అయితే చేశాడు. తను డ్రగ్ అడిక్ట్. ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళి సిగరెట్ పెట్టుకోగానే ఇలాగ ప్రతి ఒక్కరికి కొన్ని సినిమాలు ఉంటాయండి, ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్కి. ముస్తఫా ముస్తఫా గోవారే ముస్తఫా కాలం నిన్నేస్తో ముస్తఫా తారా నానా వ్యూవర్స్ వెల్కమ్. ఈరోజు ఎందుకో నాకు సరదాగా ముస్తఫా ముస్తఫా అని పాడాలనిపించింది. సరదాగా ఎందుకు మార్నింగ్ విన్నానండి ఈ పాట, నాస్టాలజీ ఫీలింగ్ వచ్చింది, ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. ఈ సాంగ్ వింటుంటే మా టైంలో ప్రేమదేశం మూవీ ఎంత 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 పనిచేసిందంటే నాట్ ఓన్లీ మీ, నా తోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఆ టైమ్స్లో ఈ మూవీ చూసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం చాలా 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 అంటే ప్రాబ్లమ్స్ అనాలా లవ్లీ మూమెంట్స్ అనాలా ఫేస్ అయితే చేశారు. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సరదాగా. స్కూల్లో మా టైమ్స్లో కోవిడ్ అయినా కో ఎడ్యుకేషన్ అయినా రైట్ సైడ్ అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ అబ్బాయిలు కూర్చోడం, అటు నుంచి ఇటు తిరిగిన, పోనీ వాళ్ళు ఇటు మమ్మల్ని చూసిన మమ్మల్ని హైక్ చేయడం, అలా గట్టిగా అరవటం అంటాం సరదాగా. సో మనం ఏదైనా కటింగ్ షాప్కి వెళ్ళినా అబ్బాస్ కటింగ్ అని లేకపోతే వినీత్ కటింగ్ అని, మా ఫేసులు ఎలాగున్నా పర్లేదు కానీ కటింగ్ల పేర్లు మాత్రం అలా మారిపోయి. సో ఆ టైంలో కొంతమంది ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోయారు కూడా, లవ్ అంటూ అవ్ అంటూ. మా టైమ్స్లో నేను చెప్పేది 10th క్లాస్ కొడితే ఏమీ తెలియదు మాకు, కానీ ఫిల్మ్ అనేది అంత పని చేసిందండి. అందులో మేజర్గా చెప్పుకోవాల్సిందే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ దట్ మేడ్ అస్ లైక్ యూనో ఒక ట్రాన్స్లో పంపించేసింది అందరినీ. అంటే ఇప్పుడు చచ్చినట్టు ఒక అమ్మాయిని లవ్ చేయాలేమో అంటే సినిమా నుంచి బయటకు రావట్లేదు ఎవరు. సో ప్రేమదేశం అనే ఫిల్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ నాకు బాగా నచ్చిన సాంగ్స్ ఉన్నాయండి దాంట్లో. చాలా అంటే నాకు బాగా ఇష్టమైన సాంగ్స్ చాలా ఉన్నాయి దాంట్లో. నన్ను మరచిన నీ తోడు విరహానరారే ఈనాడు ప్రేమా తరరారే రారే అయిందే నరరారే రారే రారే ప్రేమా ప్రేమా తారారే రారే నానే తానా తానానే తానా రే రే తారే నరే నానే నానే నారే. ఒక్కొక్క సాంగ్ ఒక బ్యూటీ అండి. ఎక్స్క్లూజివ్లీ నన్ను నేను మరిచిన నీతోడు అనే సాంగ్ అయితే ఐ థింక్ అందరినీ చంపేసింది మ్యాక్సిమం. ఆ టైమ్స్లో నాకు ఇప్పటికీ గుర్తుంది, నాకు కొంతమంది పిల్లలు ఉన్నారు నా క్లాస్మేట్స్, దే యూస్ టు అంటే అది ట్రాన్స్ అండి, అది ఫిల్మ్ ట్రాన్స్ ఎంత పనిచేసిందంటే చదువులు మానేసారు ఈ చెత్త లవ్ అని తిరుక్కుంటూ. కొంతమంది ఏమో నాశనం అయిపోయారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రేమదేశం సినిమా చూసి ఇలా నాశనం అయ్యారు అనలేదు, కానీ అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయారండి కొంతమంది. దెర్ ఆర్ సమ్ థింగ్స్ అండి, నేను చెప్తాను, చాలామంది ఉన్నారు ఇలాగా. మీరు బ్యాట్మ్యాన్ అనే ఫిల్మ్ చూస్తే అందులో జోకర్ క్యారెక్టర్ ఒరిజినల్ లైఫ్లో తను డ్రగ్ అడిక్ట్, అంటే ఎక్స్ట్రీమిటీ ఆఫ్
ఇది అనమాట. అలాగా ఆయన చనిపోయారు కూడా. సో ఎక్స్ట్రీమిటీ అండి, అది ఏంటంటే ఏది ఎక్స్ట్రీమిటీ ఉండదు నా దీంట్లో. సో అలా మా ప్రేమ దేశం చాలా ఎక్స్ట్రీమిటీ ఆ ఏజ్లో కుర్రాళ్ళకి. ఇంకోటి మాకు అప్పుడు మా టైమ్స్లో కూడా మాకు థియేటర్స్ ఉండేవి కాదండి. మాకు థియేటర్స్ మాకు ఎక్స్క్లూజివ్లీ మా స్కూల్స్లో థియేటర్స్ ఉండేవి కాదు. మా ఏరియాలో థియేటర్స్ ఉండేవి కాదు. వీ హ్యావ్ టు గో అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ వెళ్ళి ఫిల్మ్ చూసి రావాల్సి వస్తుంది. మాకు అంత ఇది ఉండేది, అంత టఫెస్ట్ ఇది. సో పిల్లలు ఎలా పంపిస్తారు 50 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద హౌస్. సో ఇట్ ఈస్ టఫెస్ట్ పార్ట్ ఫర్ అస్. అయినా అవి దాటుకొని వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఇలా మారిపోయి మాకు చెప్పి, సో ఇట్ మేడ్ అస్ గ్రేట్. ప్రేమదేశం అనే సినిమా ప్రతి ఆ కాలంలో ప్రతి అబ్బాయి చాలా మార్పులే జరిగాయి, చాలా. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఏఆర్ రెహమాన్ గారు. అట్ ద సేమ్ టైమ్ ద క్యారెక్టర్స్ హూ ప్లేడ్ ఇన్ దట్ మూవీ, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పటికీ నాకు గుర్తుండేది బాగా అంటే డబ్బు గారు ఎక్కువ గుర్తుంటారు ఆ ఫిలింలో. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఫిలింలో చాలా బాగా గుర్తొస్తుంటారు నాకు. ఒక సీన్ చాలా బాగుంటుందండి. అలాగా తను సిగరెట్ పెట్టుకోగానే, కారులో సిగరెట్ పెట్టుకోగానే బాలసుబ్రహ్మణ్యం గారు టక్కుమని 8-9 లైటర్స్ వస్తాయి. బికాస్ హిస్ ఫాదర్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. సో ఇదొక్క సీన్ చాలండి, అంటే ఏంటి పరిస్థితి. సో ఆ సెన్సెస్ వల్ల ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ప్రతి ఒక్కడు మారారని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు చాలా చేంజెస్ వచ్చాయండి ఆ సినిమా తర్వాత. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ థింగ్. ఇలాంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొన్ని మధ్యలో సరదాగా. ఈ సినిమాలో మేజర్గా నేను గమనించింది ఏంటంటే అండి, నా కెరియర్లో ప్రేమదేశం అనే సినిమా, నేను మ్యూజికల్ జర్నీలో నా లైఫ్లో ఒక బ్రెయిన్లో ఒక వేరియేషన్ ఉంటుందండి. ఆ వేరియేషన్ ఇన్నాళ్ళు మనం కొన్ని పాటలు వింటాం. ఇప్పుడు ఇది అన్ని చేంజెస్, ఆ బ్రెయిన్లో మోడ్స్ మారుతున్నాయి. సో ఆ మోడ్స్ మారడానికి నా కెరీర్ని కొంచెం, అంటే మనం అరౌండ్ ఈ 10th నుంచి తర్వాత అప్పుడే ఇంకా కాలేజ్ తీసుకెళ్ళటం, కాలేజ్ టైమ్స్కి వెళ్ళటం, ఇంటర్ మారటం, 11th-12th వెళ్ళటం, ఆ లైఫ్ స్టైల్. కానీ అక్కడ ఏం జరగదు. ప్రేమదేశం సినిమాలలాగా ఏం ఉండదు అక్కడ. మొత్తం దానికి దీనికి సంబంధం ఉండదు. అయితే విషయం ఏంటంటే, ఇలాగ ప్రతి ఒక్కరికి కొన్ని సినిమాలు ఉంటాయండి, ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్కి. అంటే అది ఏమన్నా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, కామెంట్స్ చెప్పండి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ప్రేమదేశం మూవీ. నాకు కూడా చాలా చేంజెస్ వచ్చాయి ఆ ఫిల్మ్లో. ఆ ఫిల్మ్ మ్యూజిక్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో హ్యాట్స్ ఆఫ్ టు ఏఆర్ రెహమాన్ గారు. అట్ ద సేమ్ టైమ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ మ్యూజిక్. జై హింద్, వందే మాతరం.